బీఆర్ఎస్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తన ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్ల జీవితాన్ని దారపోసిన చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసినా ఆమోదించలేదని, కాంగ్రెస్ పాలిటిక్స్లో అదో భాగమై ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. కొందరు స్వార్థం కోసం పార్టీ మొత్తాన్ని భ్రష్టు పట్టించారన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదన్న కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి, ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన. చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి. కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మాట్లో. స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవి ఏం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు. ఉద్యమంలో ఏదైతే నికార్సుగా, స్వచ్ఛందంగా, ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది. కొందరు వ్యక్తులకు వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసారు. యాజ్ ఆఫ్ నౌ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు. జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు.